హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై బొప్పరాజు గారు సంచలన ప్రకటన అయితే చేశారు. ఒకసారి ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు శనివారం వివిధ శాఖల మంత్రులకు కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేశారండి. గడిచిన 5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించాలని కూడా కోరారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలువొందేందుకు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారం అయితే చేస్తారు అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా జేఏసీ నేతలు కలిసిన మంత్రుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు, అదేవిధంగా అచ్చెన్నాయుడు అయితే గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు అయితే ఉన్నారు. మంత్రులను కలిసిన వారిలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు, అసోసియేషన్ చైర్మన్ ఫణీంద్ర, అదేవిధంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకుడు రమేష్ కుమార్, ఇక చాలామంది ఉన్నారండి. ఇక ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగీతారావు, ఇక డ్రైవర్ల సంఘం, ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నుంచి కూడా రావటం అయితే జరిగింది. మొత్తానికైతే రిక్వెస్ట్ బదిలీలు చేపట్టాలని కూడా కోరారండి. తమ సంఘం ఇచ్చిన వినతి పత్రంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఇక సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, సచివాలయ ఉద్యోగులు అధైర్యపడవలసిన అవసరం లేదని, సచివాలయ ఉద్యోగులకి మంచి భవిష్యత్తు కల్పిస్తామని అయితే చెప్పారు. ఇక రజాక్ తెలిపారండి ఈ విషయాన్ని. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నేతలు, అదేవిధంగా పలువురు నాయకులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ నెలాఖరులో జరిగేటువంటి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం గారు స్వయంగా అయితే భేటీ కానున్నారు. వాటికి సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు ఏదైనా పరిష్కారం చూపిస్తారనే ఆశతో అయితే ఉన్నాము. ఒకవేళ దీనికి సంబంధించి ఐఆర్ ప్రకటన కూడా ఉండబోతున్నట్టు సమాచారం. పీఆర్సీలో కూడా కదలిక అయితే వస్తుందని అయితే ఆయన బొప్పరాజు గారు స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.